మీరు ఎందుకు పుట్టారండి? మీ జీవితానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనము చిన్నప్పుడు మనకింకా చిన్న పిల్లలము. మనకేమీ తెలీదు. అమ్మా, నాన్న మనల్ని స్కూల్‌కి పంపేస్తారు. మనము వెళ్తాము. అక్కడ ఫ్రెండ్స్‌తో జాలీగా, హ్యాపీగా చదువుకుంటూ స్కూల్ డేస్ అయిపోతుంది. తర్వాత కాలేజ్‌కి వెళ్తాము. అక్కడ హ్యాపీగా ఫ్రెండ్స్‌తో గడిపేస్తాము. అదయిపోతుంది. అదైన తర్వాత లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. దానికి ఇంకా పరిగెత్తడమే. అదైన తర్వాత ఇంకా పెళ్ళవుతుంది. పెళ్ళయ్యాక మళ్ళీ పిల్లలు పుడతారు. పిల్లల్ని స్కూల్‌లో చదివించు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి. వాళ్ళ విద్యాభ్యాసం చూసుకోవాలి. దానికి సంపాదించాలి. ఇలా మనం పరిగెడుతూ ఉంటే అలసటేస్తుంది. మన ఆ పరుగుకి అర్థమేంటి? మనిషిగా పుట్టాము. మనలో చాలా చాలా అద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయి. ఏంటా టాలెంట్? ప్రతి ఒక్క మనిషిలో టాలెంట్ అన్నది తప్పకుండా ఉంది. మీలో ఏం టాలెంట్ ఉంది? మీ వయస్సును వదిలేయండి. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. అది మన శరీరానికే కానీ, మన మనసుకు కాదు, మన టాలెంట్‌కి కాదు. మీది ఏ వయసైనా కానీ, మీకు చదువున్నా లేకున్నా, మీలో ఏం టాలెంట్ ఉంది? ఈ రోజే కూర్చొని ఆలోచించండి. ఆ టాలెంట్‌ని బయటకు తీయండి. దాన్ని మీరు సాధించాలనే పుట్టారు మనిషి జన్మలో. సో, మీరే మీ జీవితానికి ఒక గమ్యం అంటూ ఉంటేనే కదా దాన్ని చేరుకోవడానికి మీరు పరిగెడుతూ ఉంటే ఒక అర్థం ఉంటుంది. గమ్యం అనేదే లేకుండా ఊరికే పరిగెత్తు అంటూ ఉంటే ఎక్కడి వరకు పరిగెడతారు? ఆ కొన అనేది ఎక్కడొస్తుంది? ఎండ్ పాయింట్ అనేది ఎక్కడొస్తుంది? రాదు. కాబట్టి మీ లైఫ్ గోల్ ఏంటి అనేది ఈ రోజే కూర్చొని ఆలోచించండి. మీకు 60 ఏళ్ళొచ్చేసాయా? నాకు 60 ఏళ్ళొచ్చేసింది. ఇంక నేనేం చేయగలను? నో. ఆ వయస్సు జస్ట్ నంబర్. అదొక నంబర్ అంతే. శరీరానికి మాత్రమే కానీ మన మనసుకు కాదు, మన టాలెంట్‌కి కాదు. ఇంకా మీకు ఎంత అనుభవం ఉంటుంది 60 ఏళ్ల పై వాళ్ళైతే మీరు లివింగ్ లైబ్రరీగా ఉంటారు. అంత అనుభవం ఉంటుంది మీకు జీవితంలో. కాబట్టి మీలో ఏం టాలెంట్ ఉంది? మీ జీవిత గమ్యం ఏంటి? అన్నదాన్ని మీరు ఆలోచించుకోండి. కామెంట్‌లో వచ్చి షేర్ చేయండి చూద్దాం. మీ లైఫ్ గోల్ ఏంటి అన్నది. ఆ గోల్ కోసమే మనం ప్రతి క్షణం బ్రతికినప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మీరు ఎందుకు పుట్టారండి? మీ జీవితానికి అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనము చిన్నప్పుడు మనకింకా చిన్న పిల్లలము. మనకేమీ తెలీదు. అమ్మా, నాన్న మనల్ని స్కూల్‌కి పంపేస్తారు. మనము వెళ్తాము. అక్కడ